హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఇది మీషో నుంచి వచ్చిన కొరియర్ అండి. ఈ కొరియర్లో ఏముంది అనేది అన్బాక్సింగ్ చేస్తూ చూసేద్దాం. యాక్చువల్గా ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ గాడ్జెట్ అనమాట. ఇంట్రెస్టింగ్ అవునా కాదనేది పక్కన పెడితే ప్రతి ఇంట్లో ఉండాల్సిన యూజ్ఫుల్ గాడ్జెట్స్. ఇది ఒక టార్చ్ లైట్ అండి. అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. అఫ్ కోర్స్ ఒక టార్చ్ లైట్కి అన్బాక్సింగ్ చేయడం అవసరమా అని మీకు అనిపించవచ్చు, బట్ ఎందుకో నాకు మీకు చూపించాలనిపించింది. మీషోలో కొన్నాను 450 రూపాయలు పెట్టి. సో ఇది మీకు కూడా వర్త్ అనిపిస్తే, 450 రూపాయలకి ఈ ప్రోడక్ట్ మీకు కూడా వర్త్ అనిపిస్తే మీరు కూడా ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. అందుకనే మీకు ఇది అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అనుకున్నాను. సో ఇక్కడ ప్యాకింగ్ ఉంది మీషోది. తీసేద్దాం. తీసేసిన తర్వాత లోపల ఇంకో బాక్స్ ఉంది. చూసారు కదా, లోపల ఇంకో బాక్స్ ఉంది. బాక్స్ మొత్తం పైన చూసుకున్నట్టయితే రాక్ లైట్ అని ఉంది, జూమింగ్ అని ఉంది, హై బ్రైట్నెస్ అని ఉంది, 3 కలర్ స్విచ్చింగ్ చేంజెస్ అని ఉంది, టెలిస్కోపిక్ ఫోకసింగ్ అని ఉంది, మల్టిపుల్ లైట్ ఆప్షన్స్ అని ఉంది, అలాగే అల్యూమినియం అలాయిల్ అని ఉందన్నమాట. టైప్ సి పోర్ట్ ఉందన్నమాట. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అని చెప్పేసి ఇక్కడ రాశారు. టార్చ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే టైప్ సి ఛార్జర్ వైర్ అనమాట, ఛార్జింగ్ వైర్ ఉంటుంది అనేసి. స్లింగ్ అంటే మనం పట్టుకోవడానికి ఒక ఇది ఉందని చెప్పేసి రాశారు. అలాగే ఇక్కడ చూడండి M16 ఈ టార్చ్ లైట్ మోడల్ నెంబర్ అనమాట. ఇక్కడ 1200 mAh బ్యాటరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి రాశారు. కాకపోతే ఇవన్నీ ప్రాక్టికల్గా కరెక్టా కాదా అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ రాక్ లైట్ బ్రైటన్ యువర్ లైఫ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. టైటానియం గన్ మెటల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. అవతల పక్క అయితే ఏవైతే ఉన్నాయో అన్ని సేమ్ డీటెయిల్స్ అన్నీ యువతల పక్క కూడా ఉన్నాయి. ఇటు పక్క చూసుకుంటే ఇన్స్ట్రక్షన్స్, ప్రొడక్ట్ ప్రికాషన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చదవాలంటే టైం చాలా ఎక్కువ అయిపోద్ది. సో మీకు ఒకవేళ కావాలనిపిస్తే ఇది పాస్ చేసుకొని మీరు చదవచ్చు అనమాట. ఇక నేను ఈ చిన్న సీల్ కవర్ ఉంది, ఆ సీల్ కవర్ని కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి బాక్స్ని అయితే ఓపెన్ చేసేసి ఇలా ఓపెన్ చేసేసాను. ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగుందండి. ఇది చూసారు కదా, ఇది ఒక స్ట్రిప్ ఇచ్చారు మనకి పట్టుకోవడానికి. అలాగే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇందులో ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది. అలాగే ఫైనల్గా టార్చ్ ఉంది. వెయిట్ మాత్రం చాలా బాగుంది, చూడ్డానికి చాలా చాలా బాగుంది. మెటల్ బాడీతో వస్తుంది. ప్రీమియంగా ఉంది. 500 అంటే 450 రూపాయలకి మీషోలో తీసుకున్నాను. అరౌండ్ 500 రూపీస్ అనుకోవచ్చు. కానీ పట్టుకుంటే ఫీలింగ్ మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. ఇది లైట్ ఆన్ ఆఫ్ బటన్. ఇది ఒక లైట్, ఇది ఒక లైట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒకటి మొత్తం మెటల్ బాడీనే. చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దీన్ని మనం ఇక్కడ ఇలా పెట్టుకొని పట్టుకోవడానికైతే ఇది మనకి అవుతుంది అనమాట. ఎలాగా పెట్టాలి అంటే దీన్ని మనం ఇందులోంచి ఇలా పెట్టేసేయాలి. ఏదైనా పుల్ల లాంటి దాంతో లాగాల్సి ఉంటుంది. తర్వాత చూద్దాం దాని గురించి. ఇది ఇలా పక్కన పెట్టేస్తే ఇక ఇందులో మనకు ఏమీ లేవు అనమాట. సింపుల్గా ఇంతే. సో నాకైతే టార్చ్ లైట్ చాలా బాగా నచ్చిందండి. చూడ్డానికి చిన్నదిలాగే ఉన్నా వెయిట్ చాలా బాగుంది. వెయిట్ ఎక్కువగా ఉండడం కారణం ఏంటంటే ఇది అల్యూమినియంతో వస్తుంది కాబట్టి ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. సో ఇదండి రాక్ లైట్ M16 మోడల్ టార్చ్ లైట్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైట్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు, ఎలా ఛార్జింగ్ పెట్టవచ్చు అనే విషయాలన్నింటినీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై. సైన్ అవుట్ నౌ.